మీకు తెలుసా, నేను ఫస్ట్ గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు 4 yearsలోనే మా గార్డెన్ మొత్తాన్ని రీబిల్డ్ చేయాల్సి వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవాళ నేను మీతోటి మేమెందుకు మా ఓల్డ్ టింబర్ బెడ్స్ని తీసేయాల్సి వచ్చింది, జస్ట్ 4 yearsలోనే మళ్ళీ మేమెందుకు కొత్త బెడ్స్, పర్మనెంట్ బెడ్స్కి ఎందుకు వెళ్ళాము, ఇలాంటి కబుర్లన్నీ చెప్పుకుందాము. నమస్కారం, నా పేరు శ్రీదీప్ and welcome back to Blossom Your Way, where we focus on growing what matters in your garden, your home and your life. ఇది మన స్పేస్ రీఫార్మ్ సిరీస్లో 6th and final ఎపిసోడ్. ఈ సిరీస్లో అసలు మేము గార్డెనింగ్ ఎందుకు స్టార్ట్ చేశాము, మా ఇంటి ముందున్న ఒక ప్లెయిన్ ఫ్రంట్ లాన్ ప్యాచ్ని మేము ఎలా ఒక థ్రైవింగ్ ఎడిబుల్ గార్డెన్గా మార్చాము, అండ్ ఈ మార్చే ప్రాసెస్లో మేమేమేమి లెసన్స్ నేర్చుకున్నాము, ఈ కబుర్లన్నీ మీకు చెప్తూ ఉన్నాను. మీరు గనక ఫస్ట్ టైం మా ఛానల్లోకి వచ్చుంటే వెల్కమ్. ఈ స్పేస్ రీఫార్మ్ సిరీస్లో మేము ముందు చేసిన ఎపిసోడ్స్ అన్నీ డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు క్యాచ్ అప్. మేము అసలు గార్డెనింగ్ 0 ఎక్స్పీరియన్స్ తోటి స్టార్ట్ చేశాం కదా. మేము ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత హార్వెస్ట్లు తీసుకుంటామని. మా గార్డెన్ మాకెంతో సంతోషాన్ని, జాయ్ని, చాలా అబెండెన్స్ని ఇచ్చింది. కానీ టైం అయ్యే కొద్దీ, ఇయర్స్ గడిచే కొద్దీ గార్డెన్ మేనేజ్ చేయడం చాలా కష్టమైంది. అంటే హార్వెస్ట్ తీసుకోవడం కాదండోయ్, జస్ట్ ఎవ్రీథింగ్ అరౌండ్ ద గార్డెన్. ఒకవేళ మీరు కనుక నా ఎర్లియర్ ఎపిసోడ్స్ ఫాలో అయ్యి ఉంటే మీకు గుర్తుంటుంది, నాకు ఒక జిమ్ ఇంజరీ అయ్యింది ఫ్యూ ఇయర్స్ బ్యాక్ 2020లో. ఆ ఇంజరీ వల్ల కొంచెం నా నీ మూవ్మెంట్ కొంచెం రిస్ట్రిక్ట్ అయ్యింది. ప్రతిసారి వీడింగ్ చేద్దామని ఎప్పుడు వంగి వీడ్ చేసినా కూడా నా నీ చాలా హర్ట్ అయ్యేది. ప్లస్ మేము ఇంతకుముందు పెట్టిన గార్డెన్ బెడ్స్ ఓన్లీ 1 స్లీపర్ హై, అండ్ దాని చుట్టూతా మేము పెబల్స్ కూడా వేసాము. సో మైనా బర్డ్స్ ఇవన్నీ సాయిల్ని బాగా డిగ్ చేయడం వల్ల, మల్చ్ అదంతా ఎక్కడంటే అక్కడ పడేయడం వల్ల, ఆ బెడ్స్ సాయిల్కి చాలా దగ్గరగా కూడా ఉండడం వల్ల ఆ మట్టి, ఆ బాక్ చిప్స్ అవంతా కూడా బయట పెబల్స్లో పడేవి. అండ్ మాయిశ్చర్ కూడా తొందరగా, వాటర్ కూడా పెబల్స్లోకి పడేది. దాంతో వీడ్స్ కూడా కొంచెం ఎక్కువగానే వచ్చేవి. ప్లస్ ఆ మైనా బర్డ్స్ వేసిన చెత్త అంతా కూడా పెబల్స్ దగ్గర పడేసరికి, పెబల్స్ అయ్యేసరికి అది రేక్ చేయడానికి కూడా కష్టంగా ఉండేది. సో మేము ఈ ఇష్యూస్ అన్నిటి వల్ల అసలు గార్డెన్ మెయింటైన్ చేయడము చాలా పెద్ద ప్రాబ్లంగా అనిపించింది. అయితే మేము మరి గార్డెన్ మళ్ళీ రీడూ చేద్దాము, సో అంటే ఎంజాయ్ చేయాలి కదా గార్డెనింగ్ మనము, ప్లస్ యాక్సెసిబుల్గా కూడా ఉండాలి. సో అందుకని మళ్ళీ రీథింక్ చేయడం స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేశాక మేము మళ్ళీ ట్రీటెడ్ టింబర్కే వెళ్దామా, లేదంటే ఇక్కడ బర్డీస్ కంపెనీ అని ఒకటి ఉంది, అవి రైజ్డ్ బెడ్స్ చేస్తారనమాట. అవి లేదంటే కొరగేటెడ్ ఐరన్ బెడ్సా, లేదంటే రీటైనింగ్ వాల్ బెడ్సా, స్లీపర్స్ తోటి బెడ్సా, ఇలాంటి చాలా ఆప్షన్స్ని కన్సిడర్ చేశాము. మేము ఒరిజినల్గా గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు అన్ట్రీటెడ్ టింబర్ బెడ్స్ని యూజ్ చేశాము. అవి ఫస్ట్ టైం గార్డెనింగ్కి చాలా ఎఫోర్డబుల్ అయ్యాయి. కానీ జస్ట్ ఫ్యూ ఇయర్స్లోనే టింబర్ రాట్ అవ్వడం స్టార్ట్ అయింది. గ్యాప్స్, వార్పింగ్ అండ్ చాలా మూవ్మెంట్ ఇవన్నీ జరగడం వల్ల టింబర్ రిలయబుల్గా అనిపించలేదు. ఎస్పెషలీ మేము లాంగ్ టర్మ్ గార్డెనింగ్కి అస్సలు బెటర్ కాదు అని అనిపించింది. ఆ తర్వాత బర్డీస్ రైజ్ బెడ్స్ని కన్సిడర్ చేశాము, అండ్ కొరగేటెడ్ మెటల్ బెడ్స్ని కూడా. ఈ 2 ఆప్షన్స్, ఈ బెడ్స్ యాక్చువల్గా చాలా లైట్ వెయిట్, చాలా ఈజీగా ఇన్స్టాలింగ్కి అనిపించాయి. అండ్ హైట్ కూడా మంచి డెప్త్ కూడా ఉందన్నమాట సాయిల్కి.
కాకపోతే ఏమైందంటే మీకు తెలిసే ఉంటుంది, మీరు సిరీస్ ఫాలో అవుతుంటే, మా గార్డెన్ ఫ్రంట్ యార్డ్లో ఉంది, అంటే మా ఇంటి ముందు. అంటే బయటికి కూడా మా గార్డెన్ ఎలా ఉంది అనేది వచ్చే పోయే వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది, పెడెస్ట్రియన్స్కి వాళ్ళకి. ఆ బర్డీస్ కార్రుగేటెడ్ బెడ్స్ అంత బాగా అనిపించలేదు. అది మేము వెళ్ళి కూడా చూసాము, అది ఏదో మన జంక్ యార్డ్స్ ఉంటాయి చూడండి, మెటల్ జంక్ యార్డ్స్, అంటే ఆ ఫీలింగ్ వచ్చింది. ఇంటి ముందు తీసుకొచ్చి ఇనుప సామాన్లు పెట్టినట్టుగా ఫీలింగ్ అనిపించింది అనమాట. మాకలా మా గార్డెన్ అలా కనిపించడం ఇష్టం లేదు, ఫ్రంట్ యార్డ్ అలా బయటికి కనిపిస్తే బాగుండదు అని అనిపించింది. ఇంకా అందుకని ఇంకా రీటైనింగ్ వాల్ బ్లాక్స్ కోసం వెళ్ళామన్నమాట. అవి యాక్చువల్గా చాలా ఎక్స్పెన్సివ్ అండ్ ఇన్స్టాల్ చేయడానికి చాలా ఎఫర్ట్ కూడా కావాలి, కానీ అవి చాలా సాలిడ్, లాంగ్ లాస్టింగ్ అండ్ మా ఇంటితోటి చాలా న్యాచురల్గా ఫిట్ అయిన ఫీలింగ్ వచ్చింది. ప్లస్ అవి దే ఆర్ బిల్ట్ టు లాస్ట్. అవి కాంక్రీట్తో చేయడం వల్ల అవి చాలా హెవీ సాయిల్ని, పెద్ద పెద్ద ట్రెలిస్ స్ట్రక్చర్స్ని వాటిని ఈజీగా సపోర్ట్ చేస్తాయి. ప్లస్ ఈసారి కొంచెం హైట్ ఎక్కువ పెంచుతామని అనుకున్నాం, అంటే లాస్ట్ టైం 1 స్లీపర్ హైట్ వల్ల ప్రాబ్లమ్స్ తెలిసొచ్చాయి కాబట్టి ఈసారి కొద్దిగా హైట్ పెంచుతాము అని అనుకున్నాము. అవి మేము చూస్తే కూడా స్ట్రక్చర్స్, అంటే యూజువల్గా ఇక్కడ ఏంటి అంటే ఇంటికి ప్రహరీ గోడలాగా, అంటే రీటైనింగ్ వాల్స్ అని కడతారు. మనకి ఏదైనా ఫ్లడ్స్ అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు అది సాయిల్ అదంతా లాస్ కాకుండా అవి హోల్డ్ చేస్తాయి. సో అవి చాలా స్ట్రక్చరలీ చాలా సౌండ్గా ఉంటాయి. సో అందుకని ఇంక మేము అవే పెడదాము అని డిసైడ్ అయ్యాము. అంటే 2025లో కదా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, అండ్ 2023లో మేము ఈ డెసిషన్ తీసుకున్నాము బెడ్స్ మారుద్దామని. సో 2023కి గార్డెనింగ్ ఒక హాబీగా లేదు, అది మాకు ఒక లైఫ్ స్టైల్గా మారిపోయింది. సో మాకు అర్థమైంది ఇది మేము ఎంజాయ్ చేస్తున్నాము, మేము ఇది ఇంకా చాలా ఇయర్స్ చేయాలనుకుంటున్నాము అని. అందుకని ఇంకా మేము రిటైనింగ్ వాల్ పేవర్ బెడ్స్కి ప్రిపేర్ అయిపోయాము, కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా. సరే రిటైనింగ్ వాల్ బ్లాక్స్ ఓకే అని అనుకున్నాం కదా, దాంట్లో ఎన్ని చాయిసెస్ అసలు. స్మూత్ ఫినిష్ ఉన్న బ్రిక్స్, డిఫరెంట్ టెక్స్చర్స్, బెసర్ బ్లాక్స్, చాలా ఫేస్ స్టైల్స్, ఇలాంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే కొంచెం ఓవర్వెల్మింగ్గా కూడా అనిపించింది, కానీ ఒక లోకల్ పేవింగ్ సెంటర్కి వెళ్ళాక కొంచెం తిరిగి అన్నీ అర్థం చేసుకున్నాక డిస్ప్లేస్ అవన్నీ చూసి, ప్లస్ వాళ్ళు మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాము అంటే, మనము పేవింగ్ సెంటర్స్కి వీటికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఆ చాయిసెస్ చూసి మనకు అసలు అర్థం కాదు. అయితే ఈ పేవింగ్ సెంటర్లో వీళ్ళు మాకు ఏం హెల్ప్ చేశారంటే, మీరు కావాలంటే శాంపిల్స్, కలర్ శాంపిల్స్ తీసుకొని వెళ్ళొచ్చు, అంటే ఆ బ్రిక్స్ కాదు కంప్లీట్గా, బట్ ఆ చిన్న చిన్న వాళ్ళ ఆఫ్ కట్స్ అట్లాంటివి ఉంటాయి కదా, చిన్న చిన్న బ్రిక్స్ అలాంటివి తీసుకెళ్ళి మీరు చెక్ చేసుకోండి, మీ వాల్ రెండరింగ్కి ఏది మ్యాచ్ అయితే మీరు అది తీసుకోవచ్చు అని చెప్పారు. సో అన్ని కలర్స్ తీసుకొచ్చి మేము మ్యాచ్ చేసి చూసాము. మా గోడ ఎక్స్టీరియర్ వాల్ రెండరింగ్కి క్రీమ్ కలర్ టెక్స్చర్డ్ వన్స్ సూపర్గా మ్యాచ్ అయ్యాయి. అవి మరీ తీసేసినట్టుగా లేవు, ప్లెయిన్గా, మరీ ఇలా కొట్టొచ్చినట్టుగా కూడా లేవు, క్లీన్గా, టైమ్లెస్గా, బ్యూటిఫుల్గా అనిపించాయి. అంటే మేము ఇండియాలో మనకి బ్రిక్స్ తోటి కడతారు కదా, మడుల్లాగా కడతారు కదా, అలా ట్రై చేద్దామా అని కూడా అనుకున్నాము. కాకపోతే బ్రిక్స్ ఏంటంటే చాలా హెవీ లేబర్ ఇన్వాల్వ్డ్, అదంతా తేవాలి, కాంక్రీట్ పోర్ చేయాలి, సిమెంట్ పెట్టాలి, ఇవన్నీ చాలా పనులు ఉంటాయి కదా. మేం చూస్ చేసుకున్న ఈ బ్లాక్స్ ఇంటర్లాకింగ్ అన్నమాట, ఒక లెగో పజిల్ లాగా. సో అవి జస్ట్ ఒకదాని పక్కన ఒకటి పెట్టేసేయడమే, అండ్ కాంక్రీట్ పోర్ అవన్నీ చెయ్యాలి, బట్
అసెంబ్లీ ఆఫ్ ద బ్రిక్స్ యాజ్ వెల్. ముందు పని కొంచెం కాంక్రీటింగ్ చేసేస్తే మిగిలిన పని చాలా ఈజీ అనమాట. అవి ఈజీగా స్టాక్ కూడా అవుతాయి. సో ఆ సింప్లిసిటీ మాకు బాగా నచ్చింది. ప్లస్ మనకి టైట్ స్కెడ్యూల్, బడ్జెట్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, మళ్ళీ లేబర్ ఇంటెన్స్ జాబ్స్ తీసుకొని మళ్ళీ అదంతా చాలా పని. ప్లస్ ఇవి సాయిల్ ఆపడానికి బిల్డ్ చేసినవి కాబట్టి కెమికలీ ఇన్ఫ్యూజ్డ్ కూడా కాదు. సో డిజైన్స్ అన్నీ ఒకసారి ఫైనలైజ్ చేసేసుకున్నాక అక్కడే పేవింగ్ సెంటర్ వాళ్ళని అడిగితే వాళ్ళకి లోకల్గా రికమెండేషన్స్ ఉన్న వాళ్ళని ఇచ్చారు. సో అతన్ని మాట్లాడాము, అతను ఒక కోట్ ఇచ్చాడు. సో మేము ఓకే అనుకున్నాము. అండ్ ఫస్ట్ స్టెప్ సాయిల్ రిమూవ్ చేయాలి. అంతా ఇంత సాయిలా, బోలెడంత సాయిల్. అసలు మేము చాలా అండర్ ఎస్టిమేట్ చేసాము ఎంత సాయిల్ రిమూవ్ చేయాల్సి వస్తుంది అని. అంటే అన్ని బెడ్స్లో మేము ఆల్రెడీ సాయిల్ వేసున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు అదంతా తీయాలా. ఇంకా కొన్ని రోజులు అయితే మినీ కన్స్ట్రక్షన్ సైట్లానే అయిపోయింది. ఇంకా వీల్ బ్యారోస్ ఫైనల్గా ఒక వీల్ బ్యారో కొన్నాము. వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ల్యాండ్ అంతా క్లియర్ చేసి, పెబుల్స్ తీసి, సాయిల్ అంతా తీసేసి, దాన్ని బాగా చదును చేసుకొని ఒక నారో కాంక్రీట్ స్ట్రిప్ని పోసారు. కాంక్రీట్ స్ట్రిప్ పోసాక ఫస్ట్ సపోర్ట్గా పేవర్స్ని పెట్టారు. అవన్నీ మెషిన్ ఆ స్ట్రింగ్ మొత్తం అవన్నీ పెట్టారు. ఆ బబుల్ స్ట్రింగ్ అవన్నీ పెట్టి దాన్ని పర్ఫెక్ట్ లెవెల్ ఉండేటట్టు అన్నీ చూసుకున్నారు. ఇంకా చాలాసార్లు చెక్ చేశారు. ఈసారి మాత్రం మేము 2 పేవర్ హైట్స్కి వెళ్ళామన్నమాట విత్ అ ఫ్లాట్ క్యాప్ లేయర్. అంటే ఆ క్యాప్స్లో కూడా టెక్స్చర్డ్ ఫిట్టింగ్స్ వచ్చాయి, కానీ మనకి స్మూత్ లేయర్ అయితేనే మనం ఎప్పుడైనా కూర్చోడానికి కానీ ఎక్కి మనము హార్వెస్ట్ చేయడానికి కానీ. నేను చెప్పాను కదా నేను అసలే పొట్టుదాన్నని. సో ఏదైనా వీడింగ్ అలాంటివి ఏమైనా చెయ్యాలి అంటే నేను ఒక కుషన్ ఈజీగా వేసుకొని దానిపైన నీ పెట్టుకొని చేసేటట్టు అలా ఈసారి చాలా థాట్, యాక్సెసిబిలిటీ మీద చాలా థాట్ పెట్టామన్నమాట. సో ఈ 2 హైట్ పేవర్ వల్ల ఈజియర్ ఏమైందంటే మనం కాంపోస్ట్ కానీ మల్చ్ కానీ ఏదైనా వేస్తే కూడా మనం వీల్ బ్యారోతో తీసుకొచ్చి దాన్ని అలానే టిప్ చేయొచ్చు. ఇంకొక హైట్ వెళ్ళామంటే మనకు అది అందదు, అప్పుడు దాన్ని లిఫ్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి కొన్ని థింగ్స్, ఎర్గనామిక్ థింగ్స్ చూసుకుంటే బెటర్. ఒకవేళ మీరు ఇలాంటి పర్మనెంట్ సొల్యూషన్స్ ఏమైనా చూస్తుంటే కనుక. అఫ్కోర్స్ మాకు కూడా మేము ఫస్ట్ చేయకపోయిండుంటే, ఫస్ట్ టింబర్ బెడ్స్ తోటి మాకైనా ఎక్స్పీరియన్సెస్ అవ్వకపోయి ఉంటే ఇవన్నీ మేము ఆలోచించే వాళ్ళం కాదు. సో అందుకనే చెప్తున్నాను. ఈ పేవర్ బెడ్స్లో యాక్చువల్గా అంత కెమికల్స్ ఏమీ ఉండవు, కానీ జస్ట్ బీ సేఫర్ నేను ఎందుకైనా బెటర్ అని బిల్డర్స్ ప్లాస్టిక్ వేయించాను చుట్టూతా. ఆ పేవర్స్ సాయిల్ డైరెక్ట్గా హోల్డ్ చేస్తాయి, కానీ మనము వెజిటబుల్స్ తినే వస్తువులు కదా పండిస్తున్నాము, ఎందుకైనా బెటర్ అని ఆ బిల్డర్స్ ప్లాస్టిక్ షీట్ వేసేసాము ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కోసము. ప్లస్ అడ్లైడ్ వెదర్ కూడా కొన్నిసార్లు అన్ప్రెడిక్టబుల్. ప్లస్ నాకేమనిపించిందంటే బిల్డర్స్ ప్లాస్టిక్ వేసేస్తే కనుక ఏదైతే మనం వాటర్ కంటిన్యూస్గా మాయిశ్చర్లో ఉంటుంది కదా బెడ్, అంటే మనం వాటర్ చేస్తూ ఉంటాము, రూట్స్ కూడా తీసుకుంటూ ఉంటాయి, తేమ ఉంటుంది. బెడ్స్ ఎక్కువ ఇయర్స్ లాంగ్ లాస్టింగ్ అవుతాయి బిల్డర్స్ ప్లాస్టిక్ వేస్తే. ఆ వాటర్ ఆ బెడ్స్ లోపలవంతా సీప్ అయ్యి ఫ్యూచర్లో బెడ్స్ తొందరగా పాడవ్వకుండా హెల్ప్ చేస్తుంది అని నాకు అలా అనిపించింది. ఒక మాయిశ్చర్ బ్యారియర్గా కూడా ప్రివెంట్ చేస్తుంది అని. ఇంకా అదంతా చేశాక కాస్త కాన్ఫిడెన్స్ వచ్చింది, పోన్లే కెమికల్స్ లీచ్ అవ్వవు, స్ట్రక్చర్ సౌండ్గా కొన్ని రోజులు ఉంటుంది అని. అండ్ అదొక ఎక్స్ట్రా పీస్ ఆఫ్ మైండ్ కూడా ఇచ్చింది. ఇంకా బిల్డ్ చేశాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో అసలు. ఎంత చూడ్డానికి అయితే ఎంత సూపర్గా ఉన్నాయో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. అసలు ఇంటితోటి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యి అసలు జస్ట్ భలే ఉండే అసలు. ఆ తర్వాత మా ఇంటి ముందు మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను కదా 3 మ్యాసివ్ లిల్లీ ట్రీస్ ఉన్నాయి. అవి యాక్చువల్గా మేము ఆ ట్రీస్ ఒరిజినల్గా ఇల్లు బిల్డ్ చేసేటప్పుడు పెట్టినవి.
అప్పుడు ఏమంత పెద్ద పెరగలేదు. కానీ మనం గార్డెనింగ్ స్టార్ట్ చేశాక 2020లో ఎప్పుడైతే ఫర్టిలైజర్స్, మంచి కాంపోస్ట్ ఇవన్నీ వేస్తూ ఉన్నామో చెట్లు కూడా భీభత్సంగా పెరిగిపోయినాయి. అవి చాలా షేడ్ ఇచ్చేవి బర్డ్స్కి, వాటికి చాలా బర్డ్స్ కూడా నెస్ట్ చేసేవి. అదంతా చూడ్డానికి బాగుండేది. కాకపోతే ప్రాబ్లం ఏమైందంటే స్లగ్స్ అవన్నీ కూడా ఆ చెట్ల దగ్గర దాక్కోవడము, ప్లస్ ఆ చెట్ల షేడ్కి ఆ బెడ్ ఏరియా మొత్తం ఏమీ గ్రో చేయలేకపోయే వాళ్ళం. అంటే చిన్నగా ఉన్నప్పుడు చెట్లు పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు. పెద్దగా అయ్యేసరికి ఆ షేడ్కి మనమేమో గ్రో చేసేవన్నీ యూజువల్గా సమ్మర్ వెజిటబుల్స్ బాగా లైట్ అవన్నీ కావాలి. అక్కడ అసలు పెద్దగా ఏం గ్రో అయ్యేవే కాదు. ఆకుకూరలు అవి వేద్దాము పోనీ, తక్కువ లైట్ అవసరమైనవి అంటేనేమో మన స్లగ్స్ బతకనిచ్చేవి కాదు. ఇంకా అందుకని చూసాము. ప్లస్ ప్రాబ్లం ఏమైందంటే ఆ ట్రీ రూట్స్ ఇంకా 13-14 years ఓల్డ్ అయిపోయాక ట్రీస్ ప్లంబింగ్ తోటి కూడా ఇష్యూస్ కాజ్ చేశాయన్నమాట. సో దాంతో ప్లస్ కొన్ని బ్రాంచెస్ పక్కన నేబర్స్ వాళ్ళ ఇంట్లో కూడా పడడం స్టార్ట్ అయ్యాయి. అండ్ అవి ప్రూన్ చేయించాలంటే ఎవ్రీ ఇయర్ $1,000 పైన అడిగేవాళ్ళు. ఎందుకంటే చాలా పెరిగాయి. వాళ్ళు అవన్నీ కట్టుకొని ఒక చిన్న క్రేన్ లాంటిది తెచ్చి దాన్ని కట్ చేసి ఇదంతా కొంచెం బాగా పెద్ద ప్రాసెస్ అయ్యేది. ప్లస్ బ్యాక్ యార్డ్ ఉంది మాకు. బ్యాక్ యార్డ్లో 18 ఆర్నమెంటల్ ప్లమ్ ట్రీస్ ఉండేవి. అవి ఒక బ్యూటిఫుల్ 3-layered హెడ్జ్గా మేము డిజైన్ చేయించాము అప్పుడు. సో ఆ చెట్లు అయితే మనకి జపాన్లో సకూరా ఫీలింగ్ వచ్చేది. అసలు బ్యూటిఫుల్గా చెరీ బ్లాసమ్స్ లాగా బ్యూటిఫుల్గా బ్లూమ్ అయ్యేవి ఆటంలో. ఎంత అందంగా ఉండేవో అసలు చూడ్డానికి. అవి మాది ఈస్ట్ ఫేసింగ్ యార్డ్ కదా, సో మాకు అది సమ్మర్లో షేడ్ ఇచ్చేది. మా టింబర్ డెక్కి బాగా కాంప్లిమెంట్ కూడా చేసేవి. అవి చాలా బాగుండేది. మేము బిల్డ్ చేసినప్పుడు చిన్న ఇల్లు అయినా కూడా మేము చాలా డీటెయిల్స్ తోటి చాలా చూసుకొని నేచర్ తోటి ఎంత దగ్గరగా ఉండగలుగుతాము అన్నట్టుగా ఆలోచించుకొని బిల్డ్ చేసాము. మేము నేచర్ తోటి వర్క్ చేద్దాము, అగెయిన్స్ట్ కాదు అని చాలా ట్రై చేసామన్నమాట. కానీ ఓవర్ ద టైమ్ ఆ ట్రీస్ ఏమయ్యాయి అంటే ల్యాంకీ అయిపోయి, బ్రిటిల్ అయిపోయి, చాలా పొడుగు పెరిగిపోయి చాలా అన్స్టేబుల్ అయిపోయాయి. బ్రాంచెస్ అన్నీ అవి డ్రాప్ ఆఫ్ చేస్తూ ఉన్నాయి. ఇంకా అవి ఏమవుతాయంటే ఆ చెట్లు యాక్చువల్ లైఫ్ స్పాన్ వచ్చేసి 15 to 16 years. అంటే అవి ఆర్నమెంటల్ ట్రీస్ కదా, యూజువల్గా మార్చాల్సి వస్తుంది. మేము క్లోజ్ టు 14 years వచ్చేసాము ఆల్రెడీ ఆ ఇల్లు, అంటే ఆ చెట్లు పెట్టి. సో ఇంకా వీ థాట్ ఇంకా ఇట్ వాస్ టైమ్. అండ్ ప్లస్ ఏమైందంటే మా నేబర్స్ పాపం చాలా మంచి వాళ్ళు చెప్పలేదు. కొన్ని బ్రాంచెస్ యాక్చువల్గా హెవీ విండ్స్ వచ్చినప్పుడు వాళ్ళ షెడ్లో పడి డెంట్ చేశాయట వాళ్ళ షెడ్కి. వాళ్ళు ఇంకా చూసి ఒకరోజు వచ్చి చెప్పారు, మీ బ్రాంచెస్ అక్కడ పడుతున్నాయి, మా ఇల్లు ఉన్న సైడ్ ఒక్కటి అయినా ట్రీ కట్ చేస్తారా అని అడిగారు. మేము ఇదే ఫస్ట్ టైం ఏంటి అలా అని అడిగితే వాళ్ళు లేదు, చాలాసార్లు పడ్డాయి, మా షెడ్కి కూడా చాలా సొట్టలు పడ్డాయి, మీరు చేస్తే బాగుంటుంది అన్నారు. మేము అపోలజైజ్ చేసి ఇంకా అనుకున్నాము సరే ఇంకా లాభం లేదు, మనం ఎలా అయినా చేయాలి అని. ట్రీస్ కూడా తీయించేస్తే బెస్ట్ అని. ప్లస్ ఏమైందంటే 2022 వింటర్లో కొంచెం హెవీ రెయిన్స్తో పడ్డాయి. మా బ్యాక్ యార్డ్ మొత్తం ఫ్లడ్ అయిపోయిందనమాట. అంటే ఇదే ఫస్ట్ టైం బ్యాక్ యార్డ్ ఫ్లడ్ అవ్వడము. యూజువల్గా మేము లీవ్స్ అవన్నీ రేక్ చేస్తూ చాలా నీట్గానే పెడతాము, డ్రైన్స్ అవన్నీ అన్బ్లాక్ చేసి అన్నీ పెడతాము. అయితే ప్లంబర్ని పిలిపించాము, అతను అన్బ్లాక్ చేశాడు. చేసినప్పుడు చెప్పాడు ట్రీ రూట్స్ అన్నీ కూడా వెళ్ళి ఆ మెయిన్ పైప్ ఏదైతే ఉంటుందో వెనకాల పైప్ దాన్ని బ్లాక్ చేశాయి, అందుకని మీకు వెనకాల బ్యాక్ యార్డ్ ఫ్లడ్ అయింది అని. ఇంకా అనుకున్నాము, ఇంకా నేను టింబర్ డెక్కి ఏం కాలేదు. సో ఇంకా అనుకున్నాము సరే వీ జస్ట్ హ్యావ్ టు మేక్ ఎ డెసిషన్. ఇంకా ఆబ్వియస్గా మనకు ప్రాబ్లమ్స్ వద్దు అంటే గార్డెనింగ్ చేస్తున్నాను ఇలా చెట్లు పీకేస్తున్నాము అని మీరు మరోలా అనుకోకండి. చిన్న ఇల్లులు ఉన్నప్పుడు మనకి ప్రాబ్లం ఏంటి అంటే వీ హ్యావ్ టు మేక్ సమ్ సాక్రిఫైజెస్. అది మన ఇంటి స్ట్రక్చర్కి డే టు డే యూస్కి ప్రాబ్లం అవుతుంది అంటే ఇంకా మనం ఏం చేయలేము. ప్లస్ మేము ఎలాగో గార్డెనింగ్ చేస్తున్నాము, సో అనుకున్నాను బ్యాక్ యార్డ్కి కూడా మనం ఎక్స్పాండ్ చేయవచ్చు. మన నీడ్స్ కూడా మారుతాయి, ఓవర్ ది ఇయర్స్ మనం కూడా ఎవాల్వ్ అవుతాము, మన నీడ్స్ మారుతాయి.
సో వీవర్ హ్యాపీ. సో అనుకున్నాము సరే ఈ బెడ్స్ చేయించినప్పుడే మొత్తం ఒకేసారి చేయించేద్దాము అని. సో ఇంకా దాంతో ఇంకా ఆ బెడ్స్ అన్నీ కూడా ట్రీస్ అన్నీ కూడా తీయించేసాము. ఇవన్నీ చేయడానికి ఆల్మోస్ట్ $25,000 to $30,000 వరకు కోట్స్ వచ్చాయి. సో మేమేం చేసాము అంటే ఒక 3 స్టేజెస్లో దాన్ని చేసాము. ఫస్ట్ ఒక ట్రీ లాపర్ని మాట్లాడి ప్రైవేట్గా, అతను వచ్చి జస్ట్ ట్రీస్ తీసేసేటట్టు, డెబ్రీ తీసుకొని వెళ్ళిపోయేటట్టు, పేవర్స్ మేమే వెళ్ళి అన్నీ మాట్లాడుకొని కొనుక్కొని తీసుకొచ్చి ఒక అతనికి లేబర్ కాస్ట్కి మాత్రం వాటిని జస్ట్ చేయడానికి ఎంత కాస్ట్. సో దీనివల్ల మా ఓన్ ప్రాజెక్ట్ని మేమే మేనేజ్ చేసుకున్నాము. దానివల్ల కొంచెం కాస్ట్ మాకు బాగా తగ్గింది. కాకపోతే ట్రీస్ తీసేటప్పుడు మరి అవి అంత పెద్ద చెట్లు కదా, మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి మేము సిస్టమిక్ పాయిజనింగ్ చేసాము. అంటే ఆ స్టంప్స్లోనే హోల్స్ కొట్టేసి స్టంప్కే డైరెక్ట్గా ఇచ్చేసాం పాయిజన్. అది యాక్చువల్గా జస్ట్ స్టంప్ చచ్చిపోయేటట్టు చేస్తుంది కానీ ఇంకా సరౌండింగ్ ఏరియాని ఏమీ ఎఫెక్ట్ చేయదు. దాన్ని పాయిజన్ వేసాక దానికి పాలిథిన్ క్లాత్ వేసి అలానే ఉంచాము. అండ్ ఆ తర్వాత స్టంప్ గ్రైండ్ చేయించలేము, మాది ఇల్లు ద వే ఇట్ ఈస్ సెటప్, అది గ్రైండ్ చేయడానికి కుదరదు. సో అందుకని ఎంతవరకు అయితే అంత గ్రౌండ్కి లెవెల్గా కట్ చేసేసి అండ్ ఆ తర్వాత పాయిజనింగ్ చేసేసాం. అండ్ నాకు బ్యాక్యార్డ్లో గ్రో చేయాలని ఉండింది కానీ మేము ఎప్పుడు ఏది బ్యాక్యార్డ్లో ట్రై చేయలేదు. కొంచెము పక్కన ఇల్లులు ఉన్నాయి, కొంచెం మా డెక్ నుంచి కూడా షేడ్ పడుతుంది, ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ప్లస్ పాయిజనింగ్ కూడా చేయించాం కదా, రిస్క్ ఎందుకు అని జస్ట్ పాట్స్ తీసుకొచ్చి జస్ట్ పాట్స్ పెట్టేశాము. పాట్స్లో కొన్ని థింగ్స్ ట్రై చేసాము, డిఫరెంట్ థింగ్స్, క్యాప్సికమ్స్, కాలీఫ్లవర్స్, టొమాటోస్, పూల చెట్లు, అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చెట్లన్నీ ట్రై చేసాము. అంటే ఏవి పెరుగుతున్నాయి ఏవి పెరగట్లేదు అనేది ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ ఈ లాస్ట్ 2 yearsలో చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఫైనలీ 2025లో నేను బ్యాక్ యార్డ్లో కూడా గార్డెనింగ్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఇప్పుడు అర్థమైంది ఏం పెరుగుతాయి ఏం పెరగవు అని. సో ఇంకా అందుకని ఇంకా అవన్నీ కూడా ఈ ఇయర్ మీకు చూపిస్తాను. ఓకే, సో ఇంకా జస్ట్ లైక్ దట్ మన స్పేస్ రీఫార్మ్ సిరీస్ ఒక ఎండ్కి వచ్చేసింది. నాతో పాటు ఈ జర్నీ విన్నందుకు మీ అందరికీ ఒక బిగ్ థ్యాంక్ యూ. ఈ జర్నీతో మీలో ఒక్కరైనా గార్డెనింగ్ టేకప్ చేద్దామనుకున్నా, మీకు ఇలాంటి సిమిలర్ సిచ్యువేషన్స్ జరిగి మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నా, మీతో పాటు నేనున్నాను. మిస్టేక్స్ చేస్తూ చిన్న చిన్న విన్స్ని సెలబ్రేట్ చేసుకుంటూ బోల్డ్ అంత హార్వెస్ట్ తీసుకుంటూ మనందరము కలిసి మన నెక్స్ట్ సిరీస్ని ఎంజాయ్ చేద్దాము. మన నెక్స్ట్ సిరీస్ మంత్లీ గార్డెన్ అప్డేట్ సిరీస్. ఈ సిరీస్లో నేను ఎవ్రీ మంత్ మా గార్డెన్లో ఏం జరుగుతోంది, గ్రోయింగ్ గైడ్స్, సీజనల్గా మీరు ఏం గ్రో చేయొచ్చు, ఇంకా ఇలాంటి ఎన్నో గార్డెన్ కబుర్లు చెప్పుకుందాము. మీకు ఇలాంటి ఇంకేమైనా డిఫరెంట్ వీడియోస్ కానీ మీరేమైనా గార్డెనింగ్లో నేర్చుకుందాం అనుకుంటున్నా కానీ నాకు ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి. నా 6 years ఆఫ్ గార్డెనింగ్ తోటి వచ్చిన ఎక్స్పీరియన్స్ తోటి ప్లస్ నేను చదివిన బుక్స్లో నాకేమైనా తెలిసిన టిప్స్ కానీ ఏమైనా ఉంటే నేను డెఫినెట్లీ షేర్ చేసుకుంటాను. అలానే ప్లీజ్ మీరు మీ జర్నీ, మీ గార్డెనింగ్ టిప్స్ కామెంట్స్లో డెఫినెట్గా షేర్ చేసుకోండి. అండ్ ఎంతోమందిని ప్లీజ్ ఇన్స్పైర్ చేయండి మీలా గార్డెనింగ్ చేయడానికి. నేను ఎప్పుడు చెప్పినట్టే ప్లీజ్ గ్రో వాట్ మ్యాటర్స్. మీరు పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం లేదు, కానీ స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేయండి. That's how we can grow together. Thank you.